గతంలో ఒక కథ పట్టుకొని హీరోని అప్రోచ్ అయితే ఆ హీరో ఫ్రీ అయ్యే వరకు దర్శకుడు ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. స్టార్ హీరోతో సినిమా కోసం 2-3 సంవత్సరాలు ఖాళీగా కూర్చోవడానికి ఎక్కువ మంది ఇష్టపడటం లేదు. హీరో ఖాళీగా లేడు కదా అని తెలిస్తే వెంటనే మరో హీరోని అప్రోచ్ అయిపోతున్నారు. స్టార్ హీరో దొరకకపోతే మధ్యశ్రేణి హీరోలో తమకు కావలసిన వాడిని వెతుక్కుంటున్నారు. గతంలో ఆ ఆప్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మధ్యశ్రేణి ఆర్టిస్టులు వచ్చేశారు. నితిన్, రామ్, నాగ చైతన్య, నానికి తోడు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శర్వానంద్ వంటి వాళ్ళు కూడా వచ్చి చేరడంతో స్టార్ హీరోలకు దర్శకులు దొరకటం లేదు. తమకు నచ్చిన కథను కొన్నాళ్ళు హోల్డ్ చేసి పెట్టడం కుదరడం లేదు. కథ నచ్చితే వెంటనే ప్రాజెక్ట్ పట్టాలెక్కించాల్సిందే తప్ప కొంతకాలం ఆగమంటే దర్శకులు వినడం లేదు. ఏ హీరోతో తీసినా హిట్ కొడితే దర్శకులకు గుర్తింపు వచ్చేస్తుంది. ఆ హీరో కొత్తవాడైనా సరే ఈరోజు కాకపోయినా రేపైనా స్టార్ హీరో నుంచి పిలుపు వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో పారితోషికం ఎక్కువ తీసుకునే స్టార్ డైరెక్టర్స్ తప్ప మిగతా దర్శకులతో స్టార్ హీరోలకి గ్యారంటీ ఉండటం లేదు. కానీ స్టార్ దర్శకులు ఫ్రెష్ ఐడియాస్తో రావటం లేదు. ఒకసారి సూపర్ స్టార్ అనిపించుకుంటే అంతా హ్యాపీ అనుకోవడం పొరపాటు. సీనియర్ హీరోలకి తలనొప్పిగా మారిన జూనియర్స్ అని ఇండస్ట్రీ టాక్.